హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవీస్ హ్యాపీ లైఫ్. అబ్బబ్బా, ఎన్ని రోజులు అయిందండి ఇలా ఓన్ వాయిస్తో వీడియో చేసి. చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య డైలీ మ్యూజిక్ యాడ్ చేసి వీడియో అప్లోడ్ చేయడమే సరిపోయిందన్నమాట. ఇంకా ఇవాళ ఓన్ వాయిస్తో ఇలా వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది తమిళనాడులోని తిరుచిరాపల్లికి దగ్గరగా ఉన్న శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసిన పుణ్యక్షేత్రం. అందుకే దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. మన దేశంలో ఉన్న 108 వైష్ణవ ఆలయాల్లో ప్రధానమైనది ఈ శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. సాధారణంగా మనం అన్ని ఊర్లలోనూ గుడిని చూస్తూ ఉంటాం. అందులో విచిత్రం ఏముంది, నార్మల్ కదా. కానీ ఇక్కడ గుడిలోనే ఊరుంటుంది. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ గుడి లోపల ఇల్లు, స్కూళ్ళు, షాప్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈ గుడి మొత్తం 157 ఎకరాలలో నిర్మించబడి ఉంది. అందుకే మనకు గుడిలోనే అన్నీ ఉంటాయన్నమాట. ఇల్లు, స్కూళ్ళు, షాప్స్ అన్నీ. ఈ గుడి మొత్తం తిరిగి చూడాలంటే సుమారు 2 గంటల పైనే పడుతుందండి టైం అయితే. ఈ గుడిలో మొత్తం 7 ప్రాకారాలు, 21 గోపురాలు, అలాగే 50 చిన్న దేవాలయాలతో కలిపి ఉండి భూమిపై ఉన్న వైకుంఠంలా కనిపిస్తుందన్నమాట మనకు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆలయంలో ఘనంగా పూజలు అనేవి నిర్వహించబడతాయి. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడికి లక్షల్లో భక్తులు వచ్చి ఆలయాన్ని సందర్శిస్తారన్నమాట. ఈ పండుగల సమయంలో భక్తులు ప్రత్యేక అనుభవం పొందుతారు. ఇక్కడి భక్తి వాతావరణం మనసును ఆనందపరిచేలా ఉంటుంది. ఇక్కడ 21 గోపురాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఈ గోపురాలన్నీ చక్కగా ఎంతో అందంగా శిల్పకళతో రూపొందించబడ్డాయి. శ్రీరంగం ఆలయం తిరుచిరాపల్లి నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తిరుచిరాపల్లిలో ప్రతి 10-15 మినిట్స్కి ఒక బస్సు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఈ నిర్మాణం అంతా ద్రావిడ శైలిలో ఉంటుంది. ప్రతి చిన్న వివరంలో కూడా కళాకారుల ప్రతిభ, గొప్పతనం అనేది మనకు ఆ గోపురాలను చూస్తే తెలుస్తుంది.
దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అక్కడే కూర్చుని భోజనం కూడా చేయొచ్చు. టెంపుల్లో భోజనం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నార్మల్గా మనం హోటల్లో మీల్స్ ఆర్డర్ చేసినప్పుడు ఎన్ని రకాల ఐటమ్స్ వస్తాయో ఈ ఆలయంలో భోజనం టైంలో నిజంగా మీ హోటల్లో మీల్స్లో ఎలా ఐటమ్స్ వస్తాయో అలాగే అన్ని రకాల పదార్థాలతో భోజనం అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బలుల గురించి చాలామందికి తెలియదు. ఇవేంటంటే పవిత్రమైన ప్రసాదాన్ని అజాగ్రత్తగా తయారు చేసినందుకు బల్లులుగా మారిన ఋషులన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియదని అనుకుంటున్నాను. తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళు తపస్సు చేసి విముక్తి అయితే పొందారు. మనకు కావలసిన అన్ని రకాల ప్రసాదాలు లోపల ఆలయ ప్రాంగణంలోనే మనకైతే దొరుకుతాయండి. లేదంటే బయట షాపుల్లో కూడా తీసుకోవచ్చు. కొంచెం రేట్ ఎక్కువగానే అనిపిస్తాయి అన్నమాట లోపల వైపు. బయట షాపుల దగ్గర తీసుకోవడమే మంచిదని నా అభిప్రాయము. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా. ప్లీజ్ 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 కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అబ్బా. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి.